రైట్ గా డీటెయిల్స్ చూస్తే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఒంగోలులో టీడీపీ నేత దారుణ హత్యకు గురయ్యారు. టీడీపీ అధికార ప్రతినిధి మాజీ ఎంపీపీ అయిన ముప్పవరపు వీరయ్య చౌదరిని దుండగులు దారుణంగా హత్య చేశారు. పద్మా టవర్స్ లోని తన ఆఫీసులో వీరయ్య చౌదరి ఉన్న సమయంలో ఆయనపై దాడి జరిగింది. ఇక ముసుగులు ధరించి వచ్చిన ముగ్గురు దుండగులు కత్తులతో ఆయనపై దాడి చేశారు. ఈ ఘటనలో వీరయ్య చౌదరి తీవ్ర గాయాలయ్యాయి. ఇక స్థానికులు వెంటనే గమనించి వీరయ్య చౌదరిని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన చనిపోయినట్లు తెలిసిందే. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలాన్ని పరిశీలించారు. వీరయ్య చౌదరి మృతదేహాన్ని ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. దాడి చేసిన దుండగుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే మరోవైపు హత్యకు రాజకీయ కారణమా లేదా పాత కక్షలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసుల దర్యాప్తు జరుగుతోంది. ఇక హత్య ఘటనపై హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. విషయం తెలియగానే హుటాహుటిన అర్ధరాత్రి రోడ్డు మార్గాన ఒంగోలు చేరుకున్నారు. జీజీహెచ్ లో ఉన్న వీరయ్య మృతదేహాన్ని నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. వీరయ్య చౌదరి హత్యలో అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారన్నారు. ఇక నిందితుల కోసం 12 బృందాలు రంగంలోకి దిగినట్లు హోంమంత్రి తెలిపారు. చాలా దురదృష్టకర సంఘటన. తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షులు అదేవిధంగా మాజీ ఎంపీపీ వీరయ్య చౌదరి గారిని ఈరోజు అతి దారుణంగా కిరాతకంగా చంపడం అనేది చాలా దురదృష్టకర సంఘటన. ఒక్కసారి ఆ సిచ్యువేషన్ చూస్తేనే కొంచెం చాలా ఇబ్బందికరంగా ఉండే పరిస్థితి. ఎందుకంటే ఇప్పటి నుంచో తెలుగుదేశం పార్టీ నమ్ముకున్న వ్యక్తి, అదేవిధంగా ఒక మంచి వ్యక్తి, చుట్టుపక్కల అంతా కూడా మంచి పేరున్న వ్యక్తి. మరి ఇటువంటి ఏ కారణాలతో అక్కడ చంపడం అనేది జరిగిందో తెలియదు, కానీ ఇమీడియట్గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అక్కడ చేరుకున్నారు. సంఘటన జరిగిన వితిన్ 20 మినిట్స్ సాక్షాత్తు ఎస్పీ గారు కూడా సంఘటన స్థలానికి చేరుకోవడం కూడా జరిగింది. ఇమీడియట్గా అరౌండ్ 12 బృందాలను కూడా 12 బృందాలను కూడా ఏర్పాటు చేస్తున్నాం. అన్ని బృందాలకి కూడా డిఎస్పీ లెవెల్ ఆఫీసర్ని కూడా మేము ఎండాస్ చేస్తున్నాం. మ్యాక్సిమం అన్ని చోట్ల కూడా వెతకడం స్టార్ట్ చేసాం. ఇక్కడ టెక్నికల్గా కూడా వాళ్ళు ఎక్కడెక్కడైనా దొరుకుతారని చెప్పి టెక్నికల్గా అన్ని ఆస్పెక్ట్స్లోని కూడా మేము ఎంక్వైరీ చేసుకుంటున్నాం. యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకొని శిక్ష పడే వరకు కూడా మేమందరం కూడా చేస్తామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. ఇటువంటి సంఘటనలు జరగకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకోవాలి. ఈరోజు సీసీ కెమెరాస్ సంబంధించి వాళ్ళ ఫుటేజెస్ కానీ అవన్నీ కూడా తీసుకుంటున్నాం. మాకు అంటే కొన్ని ఇష్యూస్ ఎంక్వైరీలో ఉన్నాయి కాబట్టి అన్ని విషయాలు మీకు కూలంకషంగా చెప్పలేకపోతున్నాం. బట్ ఎట్టి పరిస్థితుల్లోని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మేము నిందితులైనా పట్టుకొని తీరుతాం, వాళ్ళకి శిక్ష పడేటట్టు చేస్తాం. వాళ్ళ వీరయ్య చౌదరి గారి మృతికి మేము శ్రద్ధాంజలి ఘటిస్తూ వాళ్ళ కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతి. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ అధికార ప్రతినిధి వీరయ్య చౌదరిని ఆఫీస్లోని దుండగులు వచ్చి కత్తితో పొడిచి హతమార్చారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి, వీరయ్య హత్య గల కారణాలేంటి? ఉద్దేశపూర్వకంగానే హత్య చేశారా లేదంటే పాత కక్షలున్నాయా? కుటుంబ సభ్యులు ఎవరి మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారా? అప్డేట్స్ ఏంటి? రైట్ బ్రాహ్మణి, వీరయ్య చౌదరి హత్య ఒంగోలులో కలకలం సృష్టించిందని చెప్పుకోవచ్చు. రాత్రి 7:30 గంటల సమయంలో ఆఫీసులో కూర్చొని తన కార్యాలయంలో కూర్చున్నటువంటి వీరయ్య చౌదరిని ముగ్గురు వ్యక్తులు ముసుగులు వేసుకొని వచ్చి కత్తులతో దారుణంగా హతమార్చిన ఘటన ఒంగోలులో ప్రజలు భయపడుతున్న ఘటనగా ఉంది. వీరయ్య చౌదరి లిక్కర్ వ్యాపారంలో చురుగ్గా ఉంటారు. గత ప్రభుత్వంలో కూడా లిక్కర్ వ్యాపారం చేస్తుంటాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, భూదందాలు అన్ని చేస్తుంటాడు. కానీ ప్రతి నాయకులతో, పార్టీలతో సంబంధం లేకుండా ప్రతి నాయకుడితో కలుగోలుపు తరంగా ఉండే వీరయ్యని హతమార్చడం అనేది ప్రతి నాయకుడు జీర్ణించుకోలేని పరిస్థితి. కానీ రాత్రి హోంమంత్రి అర్ధరాత్రి 12 గంటల తర్వాత కూడా 12 గంటలకి హుటాహుటిన బయలుదేరి జీజీహెచ్కి వచ్చి హోంమంత్రి అనిత వీరయ్య యొక్క మృతదేహాన్ని చూసి కన్నీటి పర్యంతం కూడా అయినారు. అంటే తెలుగుదేశంలో యాక్టివ్ గా ఉంటూ లోకేష్ చేసినటువంటి ప్రజాగలం పాదయాత్రలో కూడా చాలా యాక్టివ్ గా పాల్గొని చీరాల ఎన్నికల పరిశీలకుడుగా ఉన్నటువంటి వీరయ్యని హతమార్చడంతో పార్టీలో కూడా ఒక రకమైనటువంటి బాధాతప్తమైన హృదయాలతో నాయకులందరూ ఉన్న పరిస్థితి. కానీ వీరయ్యకి ఎటువంటి శత్రువులు ఉన్నారు అనేది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. పోలీసులు మటుకు మేము లోతుగా దర్యాప్తు చేస్తున్నాము. ఫ్యామిలీ మెంబర్స్ ఇన్వాల్వ్ ఉందా, లేకపోతే
వ్యాపార సంబంధాల్లో హత్య జరిగిందా, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నటువంటి మనస్పర్ధల హత్య జరిగిందా అనేది త్వరలోనే తేలుస్తామని హోంమంత్రి స్వయానా చెప్పిన పరిస్థితి. వీరయ్య అంత్యక్రియలు ఈ రోజు మధ్యాహ్నం నుంచి వేరే అంత్యక్రియలు ప్రారంభమవుతాయి. టీడీపీలో యాక్టివ్ గా ఉన్నటువంటి వీరయ్య మృతదేహాన్ని సందర్శించడానికి సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు వీరయ్య స్వగ్రామమైనటువంటి నాగులపల్లిపాటు మధ్యాహ్నం 3:30కి కూడా వస్తున్నాడు. వీరయ్య అంత్యక్రియలో పాల్గొంటారని కూడా మనకు తెలుగుదేశం అఫీషియల్స్ నుంచి అందినటువంటి సమాచారం. కానీ వీరయ్య మృతితో ఒక్కసారి ఒంగోలు ఉలిక్కిపడింది. ఒంగోలులో ఇటువంటి రాజకీయ హత్యలు జరిగి గతంలో 10, 15, 20 సంవత్సరాల క్రితం రాజకీయ హత్యలు జరిగాయి. రాజకీయ హత్యలు జరగకుండా ఒంగోలులో 25 సంవత్సరాల నుంచి ప్రశాంతంగా ఉన్న ఒంగోలులో రాజకీయ పరంగా ఒక రాజకీయాలుగా యాక్టివ్ గా ఉండి అధికార పార్టీలో ఉన్నటువంటి వీరైన హతమార్చడం అనేది ఒంగోలులో ఒక భయంకరమైన వాతావరణాన్ని నిశ్శబ్దంగా ఉన్నటువంటి అంటే తుఫాను ముందర ప్రశాంతత లేదంటే ఇది ఏంటనేది పోలీసులు తేల్చి దీని మీద సమగ్రమైన దర్యాప్తు చేసి ముందస్తు చర్యలు ఇటువంటి మళ్ళీ హత్యలు పునరావృతం కాకుండా చేయాలని మటుకు అంటే పాత ఒంగోలుని కాకుండా ఇప్పుడు ప్రశాంతంగా ఉన్న ఒంగోలు చూడాలని స్థానికులు కోరుకుంటున్నారు. రైట్ కుమార్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. రైట్ గా వైసీపీ హయాంలో జరిగిన వేల కోట్ల రూపాయల మద్యం కుంభకోణంలో రాజ్ కసిరెడ్డికి న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. తొలుత సిట్ అధికారులు రాజ్ కసిరెడ్డిని విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. ఇక రిమాండ్ రిపోర్టులో 29 మంది ప్రమేయాన్ని పోలీసులు ప్రస్తావించారు. A1 గా రాజ్ కసిరెడ్డి పేరును చేర్చారు. ఇక సుమారు 2.5 గంటల పాటుగా పైగా ఇరుపక్షాల వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా న్యాయవాదులు సుప్రీంకోర్టు పలు హైకోర్టుల తీర్పులను ప్రస్తావించారు. ఇరువైపులా వాదనలు విన్న మూడో ఏడీజే కోర్టు న్యాయాధికారి రాజ్ కసిరెడ్డికి 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో విజయవాడ జిల్లా జైలుకు కేసిరెడ్డిని తరలించారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ హయాంలో జరిగిన వేల కోట్ల రూపాయల మద్యం కుంభకోణంలో రాజ్ కసిరెడ్డికి న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. తొలుత సిట్ అధికారులు రాజ్ కసిరెడ్డిని విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. ఇక రిమాండ్ రిపోర్టులో 29 మంది ప్రమేయాన్ని పోలీసులు ప్రస్తావించారు. A1 గా రాజ్ కసిరెడ్డి పేరును చేర్చారు. ఇక సుమారు 2.5 గంటల పైగా ఇరుపక్షాల వాదనలు అయితే జరిగాయి. ఈ సందర్భంగా న్యాయవాదులు సుప్రీంకోర్టు పలు హైకోర్టుల తీర్పులను ప్రస్తావించారు. ఇరువైపులా వాదనలు విన్న మూడో ఏడీజే కోర్టు న్యాయాధికారి రాజ్ కసిరెడ్డికి 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో విజయవాడ జిల్లా జైలుకు కేసిరెడ్డిని తరలించారు. ఇదే విషయానికి సంబంధించి తాజా అప్డేట్ మా బ్యూరో చీఫ్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి. మద్యం కుంభకోణం కేసులో రాజ్ కసిరెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించినట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? మొత్తంగా చూసుకోవచ్చు, ఈ ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే ఆ సిట్ అధికారులు వేగవంతం చేశారు. దానికి సంబంధించి ఒక పక్క విజయసాయి రెడ్డిని, అదేవిధంగా ఇటుపక్క మిథున్ రెడ్డిని ఇద్దరిని కూడా ఎంక్వైరీ చేసినటువంటి నేపథ్యంలో నిన్న కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని కూడా సిట్ అధికారులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే కీలకంగా కూడా ఎందుకంటే నిన్నటి నుంచి కూడా కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని పూర్తి స్థాయిలో కూడా విచారిస్తా ఉన్నారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి లిక్కర్ స్కామ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నారు. అదేవిధంగా వేల కోట్ల రూపాయలు స్కామ్ చేసినట్లుగా కూడా ఇప్పటికే సిట్ అధికారుల దగ్గర పూర్తి సమాచారం ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఎందుకంటే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కీలకంగా మారినటువంటి వ్యక్తి అని చెప్పుకోవచ్చు. దాంట్లో ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఎవరైతే కొంతమంది వైసీపీ లీడర్లకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఈ యొక్క లిక్కర్ స్కామ్ లో ఎవరెవరైతే ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నారో వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకురావాలంటే ప్రధానంగా కూడా దీంట్లో ప్రధాన పాత్ర పోషించినటువంటి వ్యక్తి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి. అటువంటి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని నిన్న పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. రాత్రి 11 గంటల నుంచి కూడా
ఉదయం రాత్రి 11 గంటల నుంచి కూడా ఉదయం తెల్లవారుజామున 3 గంటల వరకు విచారించారు. ఆ తర్వాత నిన్న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం వరకు కూడా విచారణ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఆ తర్వాత విచారణ చేసిన తర్వాత కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని ఆ కోర్టుకి తరలించారు. అది కోర్టులో 14 రోజులు రిమాండ్ విధించడం జరిగింది. 14 రోజుల్లో ఇందులో ప్రధానంగా ఈ లిక్కర్ స్కామ్ కేసులో ఈ వైసీపీ హయాంలో ఉన్నటువంటి వాళ్ళు కాకుండా కొంతమంది వ్యాపారస్తులు ఒక 29 మంది ఇందులో ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం రాబట్టే ప్రయత్నం అయితే చేస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. అయితే లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఇప్పటికే ఆ సిట్ దగ్గర పూర్తి ఎవిడెన్స్ కూడా ఉంది. ఆ ఎవిడెన్స్ కు సంబంధించి మరి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఎంతవరకు సమాచారం ఇచ్చారు, కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఏమేం చెప్పారనే దానిపై కూడా వాళ్ళు పూర్తిగా కూడా దాన్ని ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. ఎందుకంటే గత 2 రోజుల క్రితం విజయసాయి రెడ్డి కూడా దీంట్లో ప్రధాన పాత్ర పోషించింది కసిరెడ్డి రాజశేఖర రెడ్డి. ఎందుకంటే విజయసాయి రెడ్డి గతంలో వైసీపీకి అనుసంధానంగా ఉన్నారు, ఆయన జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులుగా ఉన్నారు. కాకపోతే ఆ తర్వాత ఆయన బయటికి రావడం జరిగింది. బయటకు వచ్చిన తర్వాత ఈ మద్యం యొక్క ఏదైతే ఏపీ లిక్కర్ స్కామ్ ఉందో దాంట్లో ఆయన ఒక సాక్షిగా కూడా ఉన్నారు. అటువంటిది కసిరెడ్డి రాజశేఖర రెడ్డిపై ఆయన ఆరోపణలు చేశారు. తర్వాత సిట్ అధికారులు విచారించినప్పుడు పూర్తి స్థాయిలో దానికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా వెల్లడించినట్లుగా తెలుస్తోంది. వాటిని బేస్ చేసుకొని అటు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి చెప్పిన అంశాలు కావచ్చు, ఇటు విజయసాయి రెడ్డి చెప్పినటువంటి అంశాలు కావచ్చు, ఈ రెండు అంశాలను కూడా టాలీ చేసుకొని ఆ పూర్తి స్థాయిలో కూడా విచారణ చేసినట్టుగా తెలుస్తా ఉంది. అయితే తీగలాగితే పూర్తి స్థాయిలో కూడా ఇంకా చాలా మంది బయటకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దీంట్లో కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఇచ్చినటువంటి ఎవిడెన్స్ ని బట్టి ముందుకు పోవడానికి అయితే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతానికైతే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఇచ్చినటువంటి ఆధారాలతో మరికొంతమందిని కూడా దాంట్లో చేర్చే అవకాశం అవుతుంది. ప్రస్తుతం కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి 14 రోజులు అయితే రిమాండ్ విధించడం జరిగింది. బ్రాహ్మణి రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. రైట్, ఇక ఇవాళ హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది. 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. ఏప్రిల్ 25న కౌంటింగ్ నిర్వహిస్తారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోనే పోలింగ్ కౌంటింగ్ సాగనుంది. ఇక జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో 2 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఒకటి కార్పొరేటర్లకు, మరొకటి ఎక్స్ అఫీషియో సభ్యులకు వేర్వేరుగా ఏర్పాటు చేశారు. ఇక పోటీలో ఎంఐఎం, బీజేపీ ఉన్నాయి. ఎంఐఎం అభ్యర్థిగా మీర్జా రియాజ్ ఉల్ హసన్, బీజేపీ అభ్యర్థిగా గౌతమ్ రావు బరిలోకి దిగారు. హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లుగా హైదరాబాద్ జిల్లాకు చెందిన జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో మెంబర్స్, జిల్లాలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు. మొత్తం ఓటర్లు 112 కాగా అందులో కార్పొరేటర్లు 81, ఎక్స్ అఫీషియో సభ్యులు 31 మంది ఉన్నారు. ఇక పార్టీల వారీగా బలాబలాలు చూస్తే ఎంఐఎంకు 41 కార్పొరేటర్లు, 9 ఎక్స్ అఫీషియో సభ్యులు, మొత్తం 50 మంది ఓటర్లు ఉన్నారు. బీజేపీకి 18 కార్పొరేటర్లు, 6 ఎక్స్ అఫీషియో సభ్యులు, మొత్తం 24 మంది ఓట్లు ఉన్నాయి. ఇక కాంగ్రెస్ కు 7 కార్పొరేటర్లు, 7 ఎక్స్ అఫీషియో సభ్యులు, మొత్తం 14 మంది ఉండగా బీఆర్ఎస్ కు 15 కార్పొరేటర్లు, 9 ఎక్స్ అఫీషియో సభ్యులు, మొత్తం 24 మంది ఓటర్లు ఉన్నారు. సరిపడ సంఖ్యాబలం లేకున్నా తొలిసారి హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల బరిలో నిలిచింది బీజేపీ. 22 ఏళ్ల తర్వాత హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి తేజ అందిస్తారు. తేజ, చెప్పండి, హైదరాబాద్ లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది, అప్డేట్స్ ఏంటి? రమణి, ఇవాళ అయితే మాత్రం హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థలు ఎన్నికలు జరుగుతున్నాయన్నట్లుగానే చెప్పాలి. ఎందుకంటే ఉదయం 8 గంటల నుంచి కూడా పోలింగ్ అయితే ప్రారంభమైనటువంటి పరిస్థితి. ఈ ప్రారంభమైనటువంటి పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతుంది అన్నట్లుగానే చెప్పాలి. ఇక ఏప్రిల్ 25వ తారీఖున అయితే మాత్రం కౌంటింగ్ నిర్వహిస్తారు. ఈ పోలింగ్ కి సంబంధించి అయితే జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోనే పోలింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఇక్కడే కౌంటింగ్ కూడా ఇక్కడే జరగబోతుంది అన్నట్లుగానే చెప్పాలి. ఎందుకంటే జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో 2 పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఒకటి కార్పొరేటర్లకు, మరొకటి ఎక్స్ అఫీషియల్ సభ్యులకు కూడా వేరువేరుగా కూడా ఏర్పాటు చేశారనేటువంటిదే మనం చెప్పాలి. ఇక ఈ పోటీలో అయితే మాత్రం ప్రధానంగా ఇటు ఎంఐఎం, బీజేపీ పార్టీ మధ్య ప్రధాన పోటీ ఉండబోతుంది అన్నట్లుగా తెలుస్తుంది. సో ఎంఐఎం అభ్యర్థిగా అయితే
మీర్జా రియాల్ ఉల్ హసన్ బరిలోకి ఉంటే, అదేవిధంగా బీజేపీ అభ్యర్థిగా గౌతమ్ రావు అయితే బరిలోకి దిగారు. ఇక ఈ హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటర్లుగా హైదరాబాద్ జిల్లాకు చెందినటువంటి జేహెచ్ఎంసీ కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియల్ మెంబర్స్, వీరితో పాటు ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఉంటారు. సో మొత్తంగా 112 వరకు ఓటర్లు ఉంటే అందులో కార్పొరేటర్లు 81 మంది, ఎక్స్ అఫీషియల్ సభ్యులు 31 మంది ఉన్నారన్నట్లుగానే మనం చెప్పాలి. బ్రాహ్మణ్. రైట్ తేజ, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. రైట్, 10th రిజల్ట్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక ఏపీలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు విడుదలకు రంగం సిద్ధమైంది. ఈరోజు ఉదయం 10 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ప్రకటన విడుదల చేశారు. 10th రెగ్యులర్ తో పాటు ఓపెన్ స్కూల్ 10వ తరగతి, ఓపెన్ స్కూల్ ఇంటర్ పరీక్ష ఫలితాలను కూడా విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు. రైట్, గా 10th రిజల్ట్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ లో 10వ తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాల విడుదలకు రంగం సిద్ధమైంది. ఈరోజు ఉదయం 10 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నారు. ఇక ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ప్రకటన విడుదల చేశారు. 10th రెగ్యులర్ తో పాటు ఓపెన్ స్కూల్ 10వ తరగతి, ఓపెన్ స్కూల్ ఇంటర్ పరీక్ష ఫలితాలను కూడా విడుదల చేయనున్నట్లుగా ఆయన తెలిపారు. ఇక లేగదూడును పులి చంపిన ఘటన నిర్మల్ జిల్లా తనూరు మండలం బెంబర్ గ్రామ శివారులో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గణేష్ అనే రైతు వ్యవసాయ చేనులో కొట్టంలో కట్టి ఉంచిన లేగదూడను పులి చంపేసిందని స్థానికులు తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు అటవీ శాఖ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. పులి సంచారంతో గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. బెంబర్ గ్రామం మా యొక్క చేనులో రాత్రి 1 గంట సమయంలోని చిరుతపులి లేగదూడను చంపేయడం జరిగింది. దీనిని పై అధికారులు స్పందించాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా చేనులో వెళ్ళడానికి భయాందోళనకు గురవుతున్నాం మేము. అందుకు తగిన చర్యలు తీసుకోవాలని పై అధికారులు